హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మీలో ఎంతమంది అప్లై చేసున్నారో నాకైతే తెలియదు, కానీ చాలామందికి వచ్చేసరికి అదొక కోరిక అనమాట. సో దానికోసం వీళ్ళు ఆ ఎగ్జామ్స్కి అప్లై చేసి రాసి చివరి వరకు ఇప్పుడు వరకు వచ్చుంటారు నాకు తెలిసి. అయితే ఇక ఇంకొక స్టెప్పు అయితే ఇక వాళ్ళు అనుకున్నది జరిగిపోద్ది, కానీ అక్కడ బ్రేక్ వేశారు. సో ఇంతకీ అది ఏంటి, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. నిజంగా ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అనమాట. ఎంత ఖర్చు చేస్తున్నారో, ఎలా కష్టపడి రాశారో, ఎలా క్వాలిఫై అయ్యారో, ఎట్లా మార్కులు తెచ్చుకున్నారో, స్కోర్ తెచ్చుకున్నారో నాకైతే తెలియదు, కానీ అంత కష్టపడి అంత పెట్టి ఉన్న వాళ్ళకి పెద్ద బ్యాడ్ న్యూస్. ఇక్కడ లేదు అక్కడ లేదు అన్నట్టు తయారైపోయింది. సో ఇంతకు అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు చాలామంది వచ్చేసరికి ఇప్పుడు బీటెక్ అయిపోయేటప్పుడు కానివ్వండి, బీఫార్మసీ అయిపోయేటప్పుడు కానివ్వండి, లేదా అయిపోయిన వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జాబులు ట్రై చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫ్రెషర్గా కానివ్వండి, ఎక్స్పీరియన్స్ జరుగుతున్నాయి ఒకటో రెండో, కానీ ఫ్రెషర్గా వచ్చేసరికి అసలు లేవు. అయితే వీళ్ళందరూ ఏం చేసేస్తున్నారు, ఈ యుఎస్ వెళ్ళటానికి ఈ కోచింగ్లు అవి తీసుకొని ఆ కోచింగ్లు డబ్బులు పెడుతున్నారు. ఆ తర్వాత స్కోర్ ఎగ్జామ్ రాసి మంచి యూనివర్సిటీలో సీట్ కొట్టాలంటే స్కోర్ రావాలి కదా, దానికోసం ఎగ్జామ్ రాస్తున్నారు, స్కోర్ తెచ్చుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది, అదేంటి విఎస్ఐ ఇంటర్వ్యూ. సో విఎస్ఐ ఇంటర్వ్యూలో వీళ్ళని ఇంటర్వ్యూ చేసి వీళ్ళ లక్కు బాగుంటే, అంతా కరెక్ట్గా చెప్పినా లక్కు బాగోకపోతే రిజెక్ట్ చేసేస్తారు. అంతా బాగుండి ఇదైతే అంతా బాగోపోయినా కూడా వీళ్ళ లక్కు బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు అనుకున్న యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే చక్కగా వెళ్ళిపోతారు. అయితే ఇటీవల కాలంలో వెళ్ళేదానికి తగ్గినప్పటికి కూడా ఇక్కడ యుఎస్ ఎంబసీకి పైన ప్రభుత్వం వచ్చేసరికి అక్కడ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, ఎవరైతే ఫైనల్ వీసా ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళ అందరి వీసా ఇంటర్వ్యూస్ ఒక్క ఇండియా నుంచి కాదు ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అంటే మేము మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చే వరకు కూడా మీరు వీసా ఇంటర్వ్యూలు చేయొద్దు అని చెప్పేసి చెప్పటం అయితే జరిగింది. మరి దీనికి గల కారణం ఏంటని చెప్పేసి బయటికి చెప్పలేదు. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది కూడా వచ్చేసరికి ఆ వీసా ఇంటర్వ్యూ కోసం ట్రాన్స్క్రిప్ట్స్, ఎందుకంటే ఎక్కువ శాతం ట్రాన్స్క్రిప్ట్సే అడుగుతారు, ట్రాన్స్క్రిప్ట్స్ అప్లై తీసుకొని ఉన్నారు. సో నాకు తెలిసి లక్షల్లోనే ఇప్పుడు ఖర్చు అయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఖర్చు పోగా, సో దాని బదులు ఏ బ్యాక్ డోర్లోనో పోగొట్టుకున్నా బాగుండేదని చెప్పేసి భావించే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అయితే మరి ఇది లైఫ్ టైం ఉంటుందా అంటే, ప్రస్తుతానికైతే వాళ్ళు చెప్పింది ఏంట్రా అంటే, ఈ బ్యాడ్ న్యూస్, మేము చెప్పే వరకు కూడా మీరు ఎటువంటి వీసా ఇంటర్వ్యూ చేయొద్దు అని చెప్పేసి అన్ని ఎంబసీలకి, అన్ని దేశాల్లో ఉన్న ఎంబసీలకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే పంపించారు. సో ఇప్పుడు ఎవరైనా కానీ జనరల్గా ఏంటి, జూలైలో ఒకటి, ఆ తర్వాత జనవరికి ఒకటి ఉంటుంది అనమాట. యుఎస్లో చదువుకోవాలనుకుంటే ఉంటుంది, 2 సీజన్స్. అయితే ఇప్పుడు జూలై సీజన్కి ఈ జూన్లో వీసా ఇంటర్వ్యూలు జరుగుతాయి. జనవరి దానికి సెప్టెంబరు ఆగస్టు నుంచి మొదలయ్యి డిసెంబర్కి క్లోజ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ జూలై నుంచే ఈ బ్రేక్ అనేది పడిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా యుఎస్ వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ ఉండరనమాట. అయితే ఇక మీరు వచ్చేసరికి ఇప్పుడు పెట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. అయితే దీనికి మరి ఈ స్కోరింగ్ అనేది ఏదైనా కానివ్వండి మరి డిలే అయిపోతాయి కదా. మరి ఇప్పుడు కనుక మళ్ళీ కొత్త సీజన్ది జనవరిది కనుక వచ్చింది అనుకోండి, అప్పటికి కనుక వీసా ఇంటర్వ్యూ కనుక ఏమన్నా యాక్సెప్ట్ చేస్తే మరి పాత వాళ్ళు రాసి క్వాలిఫై అయ్యి మంచి సీట్ తెచ్చుకున్న వాళ్ళు, మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇస్తారా, లేకపోతే మళ్ళీ ఫీజులు కట్టి మళ్ళీ రాయాలా అని చెప్పేసి. అసలు ఇప్పుడు జూలై పోతే పోయింది, మరి జనవరి 2026 అయినా
మళ్ళీ ఖచ్చితంగా వీళ్ళు ఈ ప్రాసెస్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారా? ఇవన్నీ కూడా ప్రశ్నలాగే ఉన్నాయి. ఓకేనా? సో ఒక్క యుఎస్ వెళ్ళే ఇండియన్ స్టూడెంట్స్కి అనే కాదు, కానీ అందరికి కూడా అలా జరిగింది. ఎక్కువ శాతం తెలంగాణ నుంచి, అది కూడా జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది యుఎస్ వెళ్ళటానికే ఇష్టపడతా ఉంటారు. నేను 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నా, అంతకుముందు చూస్తూనే ఉన్నా. కాకపోతే ఈ లాక్డౌన్ టైం తర్వాత కూడా బాగా పెరిగిపోయింది వెళ్ళటం అనేది. ఇక్కడ జాబులు తగ్గేపాటికి అక్కడ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళారు. అయితే ఈ పార్ట్ టైం జాబులు ఆపేసేపాటికి కొంత తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంతా పట్టించుకోవట్లేదు మళ్ళీ అని చెప్పేసేపటికి మళ్ళీ మొదలెట్టారు. అయితే అక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి, అటెండెన్స్ కూడా మ్యాండేటరీ చేస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఇప్పటికే వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబులు చేస్తూ చదువుకునే వాళ్ళకి తిప్పలు తప్పేలా లేవు. ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళకేమో ఇది పిడుగులాంటి వార్త. అంటే నేను వెళ్ళాలి అనుకునే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది ఆరంభంలోనే పడిపోయింది వాళ్ళకి బ్రేకు. కానీ రాసి ఉంటారు చూసారా, డబ్బులు ఖర్చు పెట్టి, ఎంత ఖర్చు అది, చాలా హోప్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఇలాంటివి ఎవరో కూడా డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. ఇది తాత్కాలికం మాత్రమే. ప్రస్తుతానికి ఏంటంటే ఈలోపు ఏదన్నా జాబ్స్ ఏమన్నా సాఫ్ట్వేర్ ఫ్రెషర్గా ఉన్నప్పుడు ట్రై చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే వాళ్ళు పలానా డేట్ నుంచి మళ్ళీ వీసాలు ఇంటర్వ్యూలు ఉంటాయని కూడా వాళ్ళు ఏం చెప్పాలా. మేము మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, అప్పటి వరకు కూడా మీరు ఏ ఇంటర్వ్యూస్ తీసుకోవద్దు. అసలే మనకి ఆ వీసా రావాలంటే అదృష్టం ఉండాలి. ఇంత ముందు రోజుల్లో అయితే ఇంకా చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు ఏదో మధ్యలో ఇచ్చారులే, కానీ ఇప్పుడు మళ్ళీ అదే పందాలా పోతుంది. సో ఇక లక్కు గిక్కుతో పని లేకుండా ఈ పిడుగులాంటి వార్త, ఈ బ్యాడ్ న్యూస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు యుఎస్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే మొన్నటి వరకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకొని స్కాలర్షిప్ ఇస్తే, స్కాలర్షిప్ మీద యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తే అందులో చేసుకుని ప్రాబ్లం లేదని చెప్పారు. అది కూడా మీకు డబ్బు ఉంటే వెళ్ళండి అని నేను చెప్పాను. ఇప్పుడు వచ్చేసరికి అసలు మొదటికే మోసం వచ్చిందిగా. ఇక ఇప్పుడు ఏం చేయాలి? ఒక అబ్బాయి పెట్టాడు, ఏమండి మరి 4-2 అయిపోయింది, జాబ్స్ పరిస్థితి ఏంటని. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టప్ కంపెనీలు వెతుక్కోండి. శాలరీ గురించి ఆలోచించద్దు. 18,000 తక్కువ ఇవ్వరండి ఎక్కడా కూడా. మీరు 20 మంది ఉన్నారా, 14 మంది ఉన్నారా స్టాఫ్ అందుట్లో అని పక్కన పెడితే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుందండి. ఓకేనా? సో అందుకని చెప్పేసి నా మాట వినేసి మీరు స్టార్టప్ కంపెనీలు ప్రిఫర్ చేసుకోవడం బెటరు. ఓకేనా? ఉన్న డబ్బులు ఆగం చేసుకోవద్దు. ఇక వాళ్ళ రోజున కూడా ఎవరిని నమ్మేటట్లేదు. బ్యాక్ డోర్ జాబ్స్ అని అని కూడా అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఫ్రాడ్గా ఉంది. అందుకనే చెప్తున్నాను, నిజంగా ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అందరికి కూడా. ముఖ్యంగా ఈ జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో అటానమస్ అఫిలియేటెడ్ వాళ్ళు, వీళ్ళందరికీ ఇది బ్యాడ్ న్యూసే. ఓకేనా?